అంటే కండ్లకి పొద్దున లేస్తే రాజకీయం చేసేవాడికి రాజకీయమే కనిపిస్తుంది. ప్రజలు రౌడిజంకే ఓటేయాలంటే వేసేవాళ్ళు వేయలేదు కదా, అంటే అభివృద్ధికే కదా నేను అభివృద్ధి చేస్తున్నా. నేను పదే చెప్పా, సోషల్ మీడియాలో చెప్పా, పేపర్లో చెప్పా, అభివృద్ధి జరగాలి అంటే ఐక్యతగా ఉండాలి అని చెప్పా. నేను ఒక మెట్టు దిగి వస్తాను, అర్థం కల అందరూ కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీతో కూడా కలిసి అభివృద్ధిలో పాల్గొందామని చెప్పాను. నాకు రాజకీయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం అయిపోయింది. మళ్ళీ ఇంకా 4 ఏళ్ల తర్వాత రాజకీయం వచ్చేది. అప్పుడు ఎవరికి వారు అక్కడ మా అధినాయకుడు అమరావతిని రెడీ చేస్తున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్తో చిత్తూరులో నేను కూడా ప్రతి బిల్డింగ్ మీరు రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు ఎన్ని వేసినాం అనేది ప్రతిదీ ఆధారాలతో సహా ఇస్తా, మాటలు కాదు. ఎక్కడెక్కడ పని చేసినాం, ఎన్ని శిలాఫలకాలు వేసినాం, వాటిపైన ఎంత పని చేసినాం అనేది ఆధారాలు ఇస్తాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మున్సిపాలిటీలో ఎంత ఖర్చు పెట్టింది, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాడు, ఏ ప్రణాళిక, అన్నిటికీ సిద్ధంగా ఉండా. నేను మున్సిపల్ పైన కూర్చుంటామా, మున్సిపల్ పైన కూర్చుంటాం, రెవెన్యూలో కూర్చుంటామా, రెవెన్యూలో కూర్చుంటాం, ఎన్ని ఎకరాలు ఎవరి సమయంలో ఏమేమైనాయో ప్రజల సమక్షంలోనే కూర్చుంటాం. మీడియా సమక్షంలో పిలవండి, సందేహం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక డేట్ చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. లేదు నాకు ఫ్రీగా ఇప్పుడు, అందుకనే కదా మేము ఇప్పుడు కలెక్టరు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు పోయాకే కదా తార్ రోడ్ వేసుకోండి, అలానే కదా చెప్పారు. ఫారెస్ట్ రోడ్ వేసినప్పుడు అక్కడెక్కడ మనుషులు లేదు, వారు అటు పోవడానికి వేసుకున్నారు అన్నారు. అంతేగాని ఒక చిన్న బిడ్డ ఆడ ప్రాణం పోయింది, ఆ ప్రాణాన్ని తెచ్చివ్వగలుగుతామా అంటే కండ్లకి పొద్దున లేస్తే రాజకీయం చేసేవాడికి రాజకీయమే కనిపిస్తుంది, అభివృద్ధి చేసేవాడికి అభివృద్ధే కనిపిస్తుంది. నాకు రాజకీయం కనిపించదు. నేను రాజకీయం చేయడానికి కూడా రాలేదని పదే చెప్పా. మళ్ళీ ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాడు, రౌడీజమా రాజకీయమా అని. ఎదుటి వాళ్ళు నిర్ణయించుకునే దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. ప్రజలు రౌడీజంకే ఓటేయాలంటే వేసేవాళ్ళు వేయలేదు కదా, అంటే అభివృద్ధికే కదా నేను అభివృద్ధి చేస్తున్నా. అయితే నాలో ఇంకో కోణం కూడా ఉంటుంది. కాయనికి 2 పక్కల బొమ్మ బొరసు ఉన్నట్టు బొమ్మ ఒకటే కనిపిస్తుంది, బొరసు కూడా ఉంది. అది చూడాలి అనుకున్నప్పుడు అవసరమైనప్పుడు చూపిద్దాము.